రాత్రి ఆ నిశ్శబ్దం, ప్రపంచమంతా నిద్రలో మునిగిపోయిన ఆ క్షణం. ఆ సమయంలో బ్రహ్మాండం నిన్ను వింటుంది. కాని ఇప్పుడైనా నీవు దాన్ని వినే ప్రయత్నం చేశావా? ప్రతి రాత్రి మంచం మీద పడుకున్నప్పుడు నీ మనసు నిన్ను మింగేస్తుందా, లేక నీవు బ్రహ్మాండాన్ని పట్టుకుంటావా? ఆ తేడాని నీ జీవితం ముందుకు సాగుతుందా, లేక ఒకే చోట నిలిచిపోతుందా అని నిర్ణయిస్తుంది. ఈరోజు నీకు ఒక సాధారణంగా కనిపించే, కాని లోపల చమత్కారమైన సాధన చెప్పబోతున్నాను. దీన్ని కేవలం 7 రాత్రులు మాత్రమే నిజాయితీతో చేస్తే బ్రహ్మాండం నీతో మాట్లాడుతుందని నేను హామీ ఇస్తున్నాను. చాలామంది అడుగుతారు, బ్రహ్మాండం నిజంగా చైతన్యశక్తా? అది వింటుందా, చూస్తుందా, అనుభవిస్తుందా? సత్యం చెప్పాలంటే బ్రహ్మాండం శాంతంగా, స్థిరంగా, లోపల నుండి మేలుకున్న వారితోనే మాట్లాడుతుంది. మంచం మీద పడుకున్నప్పుడు బయటి ప్రపంచం నుండి పూర్తిగా విడిపోయిన ఆ క్షణం నీ అవచేతన మనస్సు పూర్తిగా తెరుచుకుని ఉంటుంది. అవచేతన తెరుచుకున్నప్పుడే బ్రహ్మాండం ప్రవేశిస్తుంది. కాని ఆ సమయంలో చింత, భయం, పశ్చాత్తాపం, అలసటతో నిండి ఉంటే ఆ దివ్య సందేశం ఎప్పటికీ ఏర్పడదు. ఆలోచించు, ప్రతి రాత్రి ఆ సన్నాధాన్ని కోల్పోతున్నావా? ప్రతి మహానుభావుడి ప్రయాణం ఒక కల్పనతోనే మొదలవుతుంది. మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుని నీవు కోరుకునే జీవితాన్ని చూస్తూ అది ఇప్పుడే నిజమవుతున్నట్టు అనుభవిస్తే నీవు నీ అవచేతనకు ఆదేశమిస్తున్నట్టు. బ్రహ్మాండం అవచేతన ఆదేశాన్ని తప్పించలేదు. నీవు హృదయంలో ఏమి ఆలోచిస్తావో అదే నీవు అవుతావు అని విని ఉంటావు కదా. ఇది పుస్తకాల లైన్ మాత్రమే కాదు, బ్రహ్మాండ నియమము. కల్పన ఒక విత్తనం, మంచం నీ భూమి. ప్రతి రాత్రి విత్తనం వేస్తే బ్రహ్మాండం దాన్ని సంరక్షించడం మొదలుపెడుతుంది. కాని నీవు ప్రతి రాత్రి భయాన్ని విత్తుతున్నావా, లేక కలలను? కల్పన చేస్తావు కాని నీ కల్పనలో భయమే ఎక్కువ. నేను ఓడిపోతే, డబ్బు రాకపోతే, ప్రజలు వదిలేస్తే అని ఆలోచిస్తావు. ఆ భయమే బ్రహ్మాండానికి వెళ్లే సంకేతాలను గందరగోళం చేస్తుంది. తరువాత నీవు ఫిర్యాదు చేస్తావు, నాతోనే ఎందుకిలా జరుగుతుంది? ఎందుకంటే నీవు ప్రతి రాత్రి భయాన్ని పంపుతున్నావు. బ్రహ్మాండం అదే తిరిగి ఇస్తుంది. గుర్తుంచుకో, బ్రహ్మాండం అద్దం లాంటిది. నీవు ఏమి ఆలోచిస్తావో అదే నీకు చూపిస్తుంది. ఇప్పుడు సమయం వచ్చింది భయాన్ని తొలగించి విశ్వాసంతో నింపడానికి. ప్రతి రాత్రి 7 నిమిషాలు బ్రహ్మాండానికి నీ సందేశం పంపండి. ఇప్పుడు ఆ పద్ధతి చెప్తాను. దీన్ని కేవలం 7 రోజులు కూడా నిరంతరం చేస్తే నీ శక్తి మారడం మొదలుపెడుతుంది. బ్రహ్మాండం స్వయంగా సంకేతాలు పంపడం ప్రారంభిస్తుంది. మంచం మీద సౌకర్యంగా పడుకోండి, శాంత మనస్సుతో, ఎలాంటి ఒత్తిడి లేకుండా, స్క్రీన్లు లేకుండా. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు 3 సార్లు లోతుగా శ్వాస తీసుకో. ప్రతిసారి నీ లోపలి నుండి భయం, అలసట బయటకు వెళ్తున్నట్టు ఊహించుకో. ఇప్పుడు కల్పన చెయ్యి, నీవు కోరుకునే జీవితాన్ని. అది ఇప్పుడే ఈ క్షణం నిజమవుతున్నట్టు అనుభవించు. డబ్బు కావాలంటే నీ ఖాతాలో రూపాయలు వస్తున్నట్టు చూడు. ప్రేమ కావాలంటే ఎవరో ఒకరి కళ్లల్లో నీపట్ల అనురాగం చూడు. శాంతి కావాలంటే నిన్ను ఒక కొండమీద శాంతంగా కూర్చున్నట్టు అనుభవించు. ఒక వాక్యం చెప్పు, పూర్తి విశ్వాసంతో, థాంక్యూ యూనివర్స్, ఇదంతా ఇప్పుడు నా సత్యం. ప్రతి రాత్రి ఈ లైన్, కాని పూర్తి హృదయంతో. ఈ మంత్రం బ్రహ్మాండం వరకు చేరుతుంది. ఒకరోజు అది నీకు సమాధానం ఇవ్వడం మొదలుపెడుతుంది. గమనించు, బ్రహ్మాండం వాట్సాప్లో సమాధానం ఇవ్వదు. అది సూక్ష్మంగా మాట్లాడుతుంది. ఎప్పుడో ఒక అపరిచితుడు నీవు ఆలోచిస్తున్న మాటనే చెప్తాడు. ఎప్పుడో ఒక పుస్తకం అకస్మాత్తుగా చేతికి అందుతుంది. అందులో నీ సమాధానముంటుంది. ఎప్పుడో ఒక ఆలోచన ఎటువంటి కారణం లేకుండా ప్రతిసారీ మనసులో వస్తుంది. ఇవి సంయోగాలు కావు, ఇవి బ్రహ్మాండ సమాధానాలు. అది చెప్తుంది, నేను వింటున్నాను, ఇప్పుడు నడుచు. సంకేతాలను గుర్తించడం నేర్చుకో, లేకపోతే అంతా వ్యర్థం. నీ మనసు భయం, సందేహం, గందరగోళంతో నిండి ఉంటే ఈ దివ్య సంకేతాలను చూడలేవు. అంటే బ్రహ్మాండం నీ తలుపు దగ్గర తట్టుతుంది, కాని నీవు లోపల శబ్దంలో మునిగి ఉంటావు. తర్వాత నీవు అంటావు, బ్రహ్మాండం నా మాట వినడం లేదు. కాని సత్యం, నీవే దాన్ని వినడం లేదు. ఒక నియమం నేర్చుకో, ఏదైనా కోసం ప్రార్థించినప్పుడు తర్వాత 24 గంటల్లో నీ చుట్టూ జాగ్రత్తగా చూడు. ఏదో మారుతుంది, ఏదో కొత్తది కనిపిస్తుంది. అక్కడి నుండే ప్రారంభం. సంకేతాలు అనేక రూపాల్లో వస్తాయి. ప్రతి రూపంపై శ్రద్ధ పెట్టు. సంకేతం 1, సింక్రోనిసిటీ. ఒకే మాట, ఒకే పేరు, ఒకే ఆలోచన ప్రతిసారీ కనిపిస్తుంది.
ఎక్కడో చదివావు, స్నేహితుడు చెప్పాడు, వీడియోలో కనిపించింది. అర్థం చేసుకో. బ్రహ్మాండం అంటుంది, ఇదిగో శ్రద్ధ పెట్టు. సంకేతం 2. అకస్మాత్తు కలవడం లేక విడిపోవడం. ఎవరో ఒకరు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వస్తారు, లేక కారణం లేకుండా వెళ్ళిపోతారు. దుఃఖపడకు. ఆలోచించు. బ్రహ్మాండం మార్గం సులువు చేస్తుందా? సంకేతం 3. మంచి అనుభూతి. 6వ ఇంద్రియం. లోపలి నుండి ఒక స్వరం వినిపిస్తుంది, ఈ మార్గం వద్దు, లేక ఇప్పుడు చెయ్యి. ఇది నీ అవచేతన కాదు, బ్రహ్మాండ చైతన్యం నీ లోపలి నుండి మాట్లాడుతుంది. సంకేతాలను అలక్ష్యం చేస్తే ఏమవుతుంది? బ్రహ్మాండం నిశ్శబ్దమవుతుంది. ఎవరైనా సమాధానమిస్తే, ముందు వ్యక్తి ప్రతిసారి అలక్ష్యం చేస్తే, ఒక సమయం తర్వాత మాట్లాడడం ఆపేస్తాడు. అదే లక్షల మందితో జరుగుతుంది. వారు ఫిర్యాదు చేస్తారు, ఏమీ మారడం లేదు. ఎందుకంటే బ్రహ్మాండం సంకేతమిచ్చినప్పుడు నీవు అంటావు, సంయోగం, ఇప్పుడు సమయం లేదు, ఎలా జరుగుతుందో తెలియదు. అప్పుడు బ్రహ్మాండం అంటుంది, సరే, సిద్ధమైనప్పుడు మళ్ళీ వస్తాను. సంకేతాల తర్వాత ఏమి చేయాలి? స్టెప్ 1. గమనించు. ప్రతిరోజు 5 నిమిషాలు నీతో నీవు అడుగు, ఏ రోజు ఏదైనా వింత జరిగిందా? ఏదైనా సందేశం వచ్చిందా? రాసుకో, ట్రాక్ చెయ్యి. ఇది ఆత్మభాష. స్టెప్ 2. చర్య తీసుకో. అర్థమైన దానిపై చిన్న అడుగు వెయ్యి. బ్రహ్మాండం నీ చర్య కోసం ఎదురుచూస్తోంది. ఒక్కసారి నీవు నడవడం మొదలెడితే అది ప్రతి మార్గాన్ని తెరుస్తుంది. బ్రహ్మాండాన్ని అడుగు, సమాధానాలు రావడం మొదలవుతాయి. మళ్ళీ మంచం మీద పడుకున్నప్పుడు కేవలం కల్పన మాత్రమే కాదు, ప్రశ్న కూడా అడుగు. అవును, సరిగ్గా విన్నావు. రాత్రి కళ్ళు మూసుకుని బ్రహ్మాండానికి ఒక ప్రశ్న అడుగు. నేను ఏ అడుగు వేయాలి? ఇది సరైన మార్గమా? నా నిజమైన ఉద్దేశ్యం ఏమిటి? తర్వాత ఆ ప్రశ్నను వదిలేయి, బ్రహ్మాండంపై వదిలేయి. తర్వాత 24 నుండి 72 గంటల్లో ఏదో ఒక రూపంలో సమాధానం వస్తుంది. కాని ఆ సమాధానం వినిపించాలంటే నీవు శాంతంగా, జాగ్రత్తగా ఉండాలి. శ్రద్ధగా విను. మంచం మీద పడుకున్నప్పుడు నీ సచేతన మనస్సు క్రమంగా శాంతించి అవచేతన మనస్సు పూర్తిగా మేలుకుంటుంది. ఆ సమయంలోనే బ్రహ్మాండం నీ మధ్య గోడ సన్నగా ఉంటుంది. అంటే నీవు ఆలోచించేది, మాట్లాడేది నీ అవచేతన ద్వారా నేరుగా బ్రహ్మాండం వరకు చేరుతుంది. కాబట్టి ఆ సమయంలో సరైన, శక్తివంతమైన, ఊర్జాయుతమైన మాటలు చెబితే బ్రహ్మాండం వాటిని ఆదేశంగా తీసుకుని పని మొదలుపెడుతుంది. 5 వాక్యాలు అంతా మార్చగలవు. శ్రద్ధగా విను. ఇవి ప్రతి రాత్రి మంచం మీద పడుకుని చెప్పాల్సిన 5 వాక్యాలు. నేను బ్రహ్మాండ శక్తితో అనుసంధానమై ఉన్నాను. అది ఎల్లప్పుడూ నా పక్షంగా పనిచేస్తుంది. ఇది నీ బ్రహ్మాండ అనుసంధానాన్ని సృష్టిస్తుంది. నీవు ఒంటరి కావని చెబుతుంది. నా జీవితంలో ప్రతి విషయం నాకోసమే జరుగుతోంది, నాకు వ్యతిరేకంగా కాదు. ఇది నీ ఆలోచనను బాధితుడి నుండి విజేతగా మారుస్తుంది. ఇక ఏ సమస్య కూడా అవకాశంగా మారుతుంది. నా ఆలోచనలు, నా కల్పనలు, నా భావనలు నా భవిష్యత్తును నిర్మిస్తున్నాయి. ఇది నిన్ను సృష్టికర్తగా గుర్తుచేస్తుంది. కోరికున్న సృష్టికి ఆరంభం. నాకు ఉన్నవి, రాబోయేవి అన్నింటికీ నేను కృతజ్ఞుణ్ణి. కృతజ్ఞత అనుభవించినప్పుడు బ్రహ్మాండమంటుంది, ఇంకా ఇవ్వు. నేను సిద్ధంగా ఉన్నాను. చమత్కారాలు నా వైపు వస్తున్నాయి. ఇది నీలో ఒక తెరుచుకున్న శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తుంది. బ్రహ్మాండానికి తలుపు తెరుచుకుంటుంది. గమనించు. కేవలం చెప్పడం సరిపోదు, అనుభవించాలి. ప్రతి మాటతో భావనను జోడించు. నీవు ఎవరితోనూ కాదు, బ్రహ్మాండంతోనే మాట్లాడుతున్నట్టు. నేను సిద్ధంగా ఉన్నాను, చమత్కారాలు వస్తున్నాయి అని చెప్పినప్పుడు ఆ భావనను లోపల జీవించు. నీ రక్తంలో అనుభవించు. నిజంగానే ఒక చమత్కారం నీ తలుపు దగ్గర ఉన్నట్టు. ఏమవుతుంది? ఈ పని రోజూ చేస్తే నీ అవచేతన మనస్సు కొత్త ప్రోగ్రాంపై నడవడం మొదలుపెడుతుంది. నీకు అవసరమైన వస్తువులు, అవకాశాలు, వ్యక్తులు ఆకర్షితులవుతారు. క్రమంగా ప్రతిరోజు, ప్రతివారం నీ మొత్తం భాగ్యం శాంతంగా కాని లోతుగా మారుతుంది. తర్వాత నీవే అంటావు, ముందు నేను బ్రహ్మాండాన్ని వెతుకుతున్నాను, ఇప్పుడది నన్ను వెతుకుతోంది. చాలామంది ఈ వాక్యాలను యాంత్రికంగా చెబుతారు, రాటులాగా. భావన లేదు, విశ్వాసం లేదు. అప్పుడు ఏమవుతుంది? ఏమీ లేదు. బ్రహ్మాండం లోపల నుండి నిజాయితీ శక్తితో నిండిన వారి మాటలు మాత్రమే వింటుంది. అందుకే ప్రతి వాక్యానికి ముందు ఒక లోతైన శ్వాస తీసుకో.
మనస్సును శాంతపరచు. తర్వాత హృదయంతో, ఆత్మతో, పూర్తి విశ్వాసంతో చెప్పు. ఒక హెచ్చరిక: ఈ 5 వాక్యాలను ప్రతి రాత్రి చెప్పడం మొదలెడితే నీ జీవితంలో మార్పులు రావడం ప్రారంభమవుతాయి. కాని మార్పు మొదటి దశ ఏమిటి? గందరగోళం. అవును, ఆరంభంలో కొన్ని విషయాలు విరిగిపోతాయి. ఎందుకంటే కొత్త శక్తి రావడానికి పాత శక్తి తొలగాలి. సంబంధాలు మారతాయి, ఆలోచనలు మారతాయి, లోపల కొంత అసౌకర్యం అనిపిస్తుంది. భయపడకు, ఇది బ్రహ్మాండ శుభ్రక ప్రక్రియ. కొత్తది నింపడానికి నిన్ను ఖాళీ చెయ్యాలి. ఈ అభ్యాసం ఎప్పుడూ ఎలా చెయ్యాలి? ప్రతి రాత్రి నిద్రకు ముందు మంచం మీద పడుకుని లైట్లు ఆఫ్ చేసి కళ్ళు మూసుకుని ఈ 5 వాక్యాలను నెమ్మదిగా హృదయపూర్వకంగా చెప్పు. కావాలంటే వ్రాసుకోవచ్చు, కాని మాటల్లో చెప్పడమే ఎక్కువ శక్తివంతం. ఎందుకంటే మాటల్లో శక్తి ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే నీ మనస్సులో మొదటి మాట ఏమిటో అదే రోజంతా దిశను నిర్ణయిస్తుంది. అబ్బా, మళ్ళీ అదే పని, అదే భారం అనుకుంటే రోజంతా శక్తి ప్రతికూల ఫ్రీక్వెన్సీలో సెట్ అవుతుంది. కాని మొదటి ఆలోచన థ్యాంక్యూ యూనివర్స్ అంటే నీ మనస్సు, హృదయం, బ్రహ్మాండం ముగ్గురూ సమతుల్యంలోకి వస్తారు. ప్రతి ఉదయం లేచిన వెంటనే కేవలం 3 మాటలు చెప్పు. ధన్యవాదాలు ఓ బ్రహ్మాండా, థ్యాంక్యూ యూనివర్స్. ఇంత సరళం, కాని దీని శక్తి ఏ మంత్రానికీ తగ్గదు. నిద్ర నుండి మేలుకొనగానే ఈ 3 మాటలు చెబితే బ్రహ్మాండం అర్థం చేసుకుంటుంది, ఈ మనిషి మేలుకొనగానే నన్ను గుర్తు చేసుకుంటాడు. దీని శ్రద్ధ, శక్తి, భావన అన్నీ సానుకూలం. ఇంకా ఇవ్వు, దీని జేబులు నింపు. కాని కేవలం చెప్పడం సరిపోదు, అనుభవించాలి. మాటల్లో శక్తి ఉండాలంటే వెనుక భావన, భావోద్రేగం ఉండాలి. ధన్యవాదాలు ఓ బ్రహ్మాండ అని గుడ్ మార్నింగ్ చెప్పినట్టు చెప్పకు, అనుభవించు. కళ్ళు మూసుకుని ఒక లోతైన శ్వాస తీసుకుని హృదయంతో చెప్పు. నీలో ఒక స్వల్ప వెలుగు అనుభవమవుతుంది. ఏదో అదృశ్య శక్తి నిన్ను ఆలింగనించినట్టు. ఏమవుతుంది? రోజూ ఉదయం ఇలా చేస్తే నీ శరీరం స్వల్పంగా ఊర్జాయుతంగా అనిపిస్తుంది. మనస్సు శాంతంగా, స్థిరంగా ఉంటుంది. పనుల్లో అడ్డంకులు తగ్గుతాయి. సింక్రోనిసిటీ పెరుగుతుంది. అకస్మాత్తుగా ఎన్నడూ యూహించని అవకాశాలు వస్తాయి. అతి ముఖ్యం, నీ మనస్సు బాధితుడిలా కాకుండా సృష్టికర్తలా పనిచేయడం మొదలుపెడుతుంది. ఇది చెయ్యకపోతే ప్రతిరోజూ ఆరంభం ఒక దిశను ఇస్తుంది. ఆ దిశ ప్రతికూల ఆలోచనలు లేక బయటి అడ్డంకులతో మొదలైతే రోజంతా ప్రతిక్రియల్లోనే గడిచిపోతుంది. నీవు నడవవు, ప్రపంచం నిన్ను లాగుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే మొదటి మాట నీవే నిర్ణయించు. ఫోను తర్వాత బ్రహ్మాండంతో అనుసంధానం ముందు. విజువలైజేషన్ అంటే ఏమిటి? నీవు కోరుకునే జీవితాన్ని ఇప్పుడే నీ ముందు నిజంగా జరుగుతున్నట్టు చూడడం. కోటీశ్వరుడై ఉండాలంటే కళ్ళు మూసుకుని నీవు చెక్కు సంతకం చేస్తున్నట్టు చూడు. ఒక వ్యక్తిని కలవాలంటే అతను నీ ముందు నిలబడి మాట్లాడుతున్నట్టు చూడు. స్టేజ్ మీద ఉండాలంటే ప్రజలు చప్పట్లు కొడుతూ నీ పేరు అరుస్తున్నట్టు చూడు. విజువలైజేషన్ కల కాదు, భవిష్యత్తు రిహర్సల్. బ్రహ్మాండానికి నీ మాటలతో కాకుండా నీ లోపలి దృశ్యంతో సంకేతాలు వెళ్తాయి. కల్పన చేసినప్పుడు నీవు ఫ్రీక్వెన్సీ మారుస్తావు. నీకు కోరుకున్న ఫ్రీక్వెన్సీకి చేరుకున్నప్పుడు బ్రహ్మాండమంటుంది, సరిపోలింది, ఇప్పుడు ఇవ్వు. వైజ్ఞానిక అధ్యయనాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఒక విషయాన్ని కల్పనలో ప్రతిసారీ చూస్తే మనస్సు దాన్ని సత్యంగా భావిస్తుంది. మనస్సుకు తేడా తెలియదు, ఇది నిజంగా జరుగుతోంది లేక కేవలం కల్పన మాత్రమేనా. అంటే ప్రతి రాత్రి మంచం మీద సఫల వ్యక్తిగా విజువలైజ్ చేస్తే నీ అవచేతన దాన్ని వెంటనే సత్యంగా భావించడం మొదలుపెడుతుంది. పక్కడి నుండే లా ఆఫ్ అట్రాక్షన్ సక్రియమవుతుంది. విజువలైజేషన్లో ఏ నియమాలు గుర్తుంచుకోవాలి? నియమం 1. భవిష్యత్తులో కాదు, ఇప్పుడు చూడు. ఒకరోజు ధనవంతుడనవుతాను అని కాదు, నేను ధనవంతుడిని ఈ క్షణంలో అని చెప్పు. వర్తమాన స్థితిని సృష్టించు. నియమం 2. చూడడమే మాత్రమే కాదు, జీవించు. కేవలం చూడడం సరిపోదు, నీవు చూస్తున్నది నిజంగా జరుగుతున్నట్టు అనుభవించు. గుండె దడదడలాడాలి, ముఖంపై చిరునవ్వు రావాలి, శరీరంలో జలతారు పరవళ్లు రావాలి. నియమం 3. స్పష్టత అవసరం. విజువలైజేషన్ పనిచెయ్యాలంటే నీవు ఏమి చూడాలో స్పష్టంగా తెలియాలి. సంతోషం కావాలి అని కాదు, నేను నా కోరికున్న ఉద్యోగంలో కూర్చుని నవ్వుతూ
ప్రజలను ప్రేరేపిస్తున్నాను అని చూడు. ఎప్పుడు చెయ్యాలి? ఉదయం లేచిన తర్వాత, రాత్రి నిద్రకు ముందు. ఎందుకంటే ఆ సమయంలో అవచేతన మనసు అత్యంత తెరుచుకుని ఉంటుంది. సగం మేలుకుని సగం నిద్రలో ఉండే స్థితి బ్రహ్మాండంతో అనుసంధానానికి ఆదర్శం. ఆ సమయంలో చూసినది అడ్డంకులు లేకుండా బ్రహ్మాండం వరకు చేరుతుంది. విజువలైజేషన్ స్టెప్ బై స్టెప్ టెక్నిక్. 1. మంచం మీద పడుకో. 2. 3 లోతైన శ్వాసలు తీసుకో. 3. నీ మనసు స్క్రీన్ మీద ఆ దృశ్యాన్ని కల్పన చెయ్యి. 4. నీవు ఆ క్షణంలోనే అక్కడ ఉన్నట్టు అనుభవించు. 5 నిమిషాలు ఆ దృశ్యంలో పూర్తిగా ఉండు. 6 చివర్లో చెప్పు, థ్యాంక్ యూ యూనివర్స్, ఇదంతా నాకు ఇప్పటికే నిర్ణయించబడింది. ఇంతే. ఈ 5 నిమిషాల కల్పన నీ భవిష్యత్తును రూపొందిస్తుంది. విజువలైజేషన్లో వ్యక్తులు ఎందుకు విఫలమవుతారు? కేవలం ఆలోచిస్తారు, కానీ అనుభవించరు. విజువలైజేషన్ పనిచెయ్యాలంటే నీ భావనలు, విశ్వాసం, ఉద్దేశ్యం ముగ్గురూ కలిసి రావాలి. అతిపెద్ద తప్పు విజువలైజ్ చేసిన తర్వాత సందేహించడం. నిజంగానే జరుగుతుందా? నేను పిచ్చివాడిని కావడం లేదా? అక్కడి నుండే శక్తి విరిగిపోతుంది. సఫలత యొక్క అతిపెద్ద కథలు విజువలైజేషన్ నుండే మొదలయ్యాయి. జిమ్ క్యారీ తనకి $10 మిలియన్ చెక్కు రాసుకుని విజువలైజ్ చేస్తూనే ఉన్నాడు. తర్వాత అదే మొత్తం అతనికి లభించింది. విరాట్ కోహ్లీ, ధోని, అనేక క్రీడాకారులు తమ విజయాలు, రన్స్, ట్రోఫీలను మానసిక చిత్రంలో ముందే సృష్టిస్తారు. ఓప్రా, ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్, విల్ స్మిత్ అందరూ విజువలైజేషన్ను అతిపెద్ద సఫలతా సాధనంగా భావించారు. వారు చెయ్యగలిగితే నీవు ఎందుకు కాదు? కేవలం విజువలైజ్ చేస్తే మంచిదే, కానీ విజువలైజేషన్తో కృతజ్ఞత జోడిస్తే అది రాకెట్ అవుతుంది. విజువలైజ్ చేసి తర్వాత చెప్పు, ధన్యవాదాలు బ్రహ్మాండా, ఇదంతా నా జీవితంలోకి ఇప్పటికే వచ్చేసింది. ఇక బ్రహ్మాండానికి ఎంపిక లేదు, నీవు చూసినది ఇవ్వాల్సిందే. ఈ రాత్రి నుండే ఈ అభ్యాసం ప్రారంభించు. మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుని నీ కలల స్థలంలో ఉన్నట్టు ఊహించు. నీవు కల్పించిన వ్యక్తులు నీతో ఉన్నారు. నీవు సంతోషంగా, సఫలంగా, శాంతంగా ఉన్నావు. తర్వాత చెప్పు, ధన్యవాదాలు బ్రహ్మాండా, నేను సిద్ధంగా ఉన్నాను. రాత్రి సమయం. మంచం మీద పడుకుని ఉన్నావు. బయట అంతా నిశ్శబ్దం. నీ మనసు కొంచెం అలసిపోయింది. కాని నీకు తెలియదు, అదే ఆ క్షణం నీ మాటలు బ్రహ్మాండ ఆదేశాలుగా మారగలవు. అవును, సరిగ్గా విన్నావు. నిద్రకు ముందు చెప్పిన మాటలు అంత శక్తివంతమైనవి. అవి నీ అవచేతనలోకి చేరి నీ భాగ్యాన్ని మార్చగలవు. ఇది మనోహరమైన కథ కాదు, బ్రహ్మాండ నియమం. చివరి మాటలు దివ్య ఆదేశాలవుతాయి. అంటే ప్రశ్న ఇది, నీవు నిద్రకు ముందు ఏమి చెబుతావు? నాకు ఏమీ లేదు, రేపు ఏమవుతుందో, జీవితమే వ్యర్థం అని చెబితే నీవే నీ భాగ్యాన్ని నాశనం చేస్తున్నావు. కాని నిద్రకు ముందు కొన్ని మాయాజాల మాటలు చెబితే మరుసటి ఉదయం నుండి ముందే బ్రహ్మాండం చర్యలోకి వస్తుంది. రాత్రి సమయం అత్యంత పవిత్ర క్షణం. నిద్రలోకి వెళుతున్నప్పుడు నీ మనసు ప్రత్యేక స్థితిలోకి చేరుతుంది, అల్ఫా నుండి థీటా స్థితిలో. ఆ స్థితిలో లాజికల్ మనసు శాంతించి అవచేతన మనసు తెరుచుకుంటుంది. ఆ సమయంలో చెప్పినది నేరుగా బ్రహ్మాండం, అవచేతన మనసు రెండింటిలోనూ చేరుతుంది. అంటే నిద్రకు ముందు చెప్పిన మాటలు నీ మరుసటి రోజు పునాది అవుతాయి. బ్రహ్మాండం నీ చివరి మాటను ఎలా వింటుంది? బ్రహ్మాండానికి నీ రోజంతా సంఘర్షణల్లో ప్రత్యేక ఆసక్తి లేదు. అది చూసేది నీవు రోజును ఎలా ముగిస్తున్నావు, ఏ భావనలో మునిగి నిద్రిస్తున్నావు, ఏ ఆలోచనలతో నిద్రలోకి వెళుతున్నావు. ఎందుకంటే బ్రహ్మాండం నీ చివరి ఫ్రీక్వెన్సీ సంకేతాన్ని పట్టుకుంటుంది. ఆ సంకేతం రాత్రంతా కంపిస్తూ ఉంటుంది. బ్రహ్మాండం దాని ఆధారంగా పనిచేస్తుంది. చాలామంది అనుకుంటారు, నిద్రపోతే రోజు అయిపోయింది. కాదు, రోజు అక్కడి నుండే మొదలవుతుంది. నిద్రకు ముందు సమయం నీ భవిష్యత్తు కీలకం. అక్కడ నీవు అవచేతనకు ఆదేశం ఇవ్వవచ్చు, బ్రహ్మాండానికి బ్లూప్రింట్ పంపవచ్చు, మొత్తం భాగ్య దిశను మలుపు తిప్పవచ్చు. కాని ఒకే షరతు, సరైన మాటలు చెప్పాలి. నిద్రకు ముందు చెప్పాల్సిన మేనిఫెస్టేషన్ మంత్రాలు ఇవి బ్రహ్మాండానికి నేరుగా ఆదేశాలిస్తాయి. నేను పూర్తిగా శాంతంగా, సురక్షితంగా ఉన్నాను. నా కలలన్నీ నిజమవుతున్నాయి. బ్రహ్మాండం నన్ను మార్గదర్శకంగా నడిపిస్తుంది. నేను నా కోరే జీవితం వైపు అడుగులు వేస్తున్నాను. ధన్యవాదాలు బ్రహ్మాండా,
నేను కోరినది నాకు ఇప్పటికే లభించింది. ఈ మాటల్లో కేవలం భాష కాదు, శక్తి, ఫ్రీక్వెన్సీ, ఆదేశం ఉన్నాయి. భయం, చింత మాటలు ఎందుకు నాశనానికి కారణము? భయంగా ఉంది, ఏమవుతుందో, నేను ఏమీ చెయ్యలేను అని నిద్రకు ముందు చెబితే నీవు బ్రహ్మాండానికి భయం ఫ్రీక్వెన్సీ పంపుతున్నావు. బ్రహ్మాండం ఏమి చేస్తుంది? పంపినది తిరిగి ఇస్తున్నాను. భయం ఇవ్వు, చింత ఇవ్వు. అందుకే మాటలతో జాగ్రత్త, ముఖ్యంగా నిద్రకు ముందు. విజువలైజ్ చేసి తర్వాత ఇలా చెబితే, నేను కల్పించినవన్నీ సాధించాను. థాంక్యూ యూనివర్స్, నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు నీవు కేవలం ఆలోచించడం లేదు, సృష్టిస్తున్నావు. అవచేతన, బ్రహ్మాండం రెండూ నీ ఆదేశాలను అనుసరించడానికి సిద్ధంగా ఉంటాయి. షరతు, స్పష్టంగా, శక్తివంతంగా ఆదేశాలు ఇవ్వు. నీవు నిద్రిస్తున్నప్పుడు నీ శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, కాని నీ ఆత్మీయ ద్వారం తెరుచుకుంటుంది. అదే సమయం బ్రహ్మాండం నీతో అత్యంత లోతుగా మాట్లాడుతుంది, కలల ద్వారా. ఈ కలలు సాధారణ దృశ్యాలు కావు, సంకేతాలు, మార్గదర్శకాలు, హెచ్చరికలు. ప్రతి కల ఒక సందేశం, ప్రతి చిత్రం ఒక రహస్యం, ప్రతి అనుభవం ఒక దిశ. కాని ప్రశ్న ఇది, నీవు వాటిని చదవడం తెలుసా? బ్రహ్మాండం నీకు ఏమి చూపిస్తుందో అర్థం చేసుకుంటున్నావా? ఈ అధ్యాయంలో ఆ రహస్యం తెలుసుకుంటావు. నిద్రలో వచ్చే సంకేతాలు నీ జీవిత దిశను ఎలా నిర్ణయిస్తాయో. నిద్ర యొక్క నిజమైన ఉద్దేశం కేవలం విశ్రాంతి కాదు, సంభాషణ. నిద్రలోకి వెళ్ళుతున్నప్పుడు సచేతన మనసు నిద్రిస్తుంది, అవచేతన మనసు మేలుకొంటుంది. బ్రహ్మాండం నేరుగా సంప్రదించాలంటే రాత్రి తెరుచుకునే ఆ ద్వారం కలల ద్వారా ప్రవేశిస్తుంది. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ పట్టుకోవడం లాంటిది. నీవు ఎంత శాంతంగా, తెరుచుకుని గ్రహించే స్థితిలో ఉంటావో అంత స్పష్టమైన సంకేతాలు బ్రహ్మాండం పంపుతుంది. కల, బ్రహ్మాండ దివ్య భాష. ప్రతి కల ఒక ఎన్కోడెడ్ భాష. నిన్ను ఎగురుతున్నట్టు చూస్తే బ్రహ్మాండమంటుంది, నీవు పెద్ద అడ్డంకిని దాటడానికి సిద్ధంగా ఉన్నావు. నీవు నీటిలో మునిగిపోతున్నట్టు కనిపిస్తే నీలో భావోద్వేగ ఒత్తిడి లోతుగా ఉంది, బయటకు తీయి. నీవు మరణించిన వ్యక్తిని చూస్తే పాత జ్ఞాపకం లేక నమూనా ఇంకా సక్రియంగా ఉంది, వదిలే. వెలుగుతో నిండిన మార్గంలో నడుస్తున్నట్టు చూస్తే నీవు దివ్య మార్గదర్శకత్వం వైపు సాగుతున్నావు. ప్రతీ కళ కేవలం కల కాదు, నీ ఉన్నత ఆత్మ, బ్రహ్మాండ సంభాషణ. బ్రహ్మాండం పంపిన కలలు 3 రకాలు. 1. మార్గదర్శక కలలు. మార్గం మార్చు, సంబంధం వదిలేయి, అవకాశం పట్టుకో. 2. హెచ్చరిక కలలు. పడిపోవడం, చీకటి, తరుముడు, తప్పు నుండి కాపాడుతాయి. 3. దార్శనిక కలలు. భవిష్యత్తు సూచన, తర్వాత నిజమవుతుంది. ఈ మూడింటినీ గుర్తించడం నేర్చుకో. ఇవే నీ మార్గ నక్షత్రాలు. డ్రీమ్ జర్నల్ అంటే బ్రహ్మాండంతో సంప్రదింపు డైరీ. కలలు అంత ముఖ్యమైతే వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? సమాధానం, ప్రతి ఉదయం లేచిన వెంటనే కలలను రాసుకో. డ్రీమ్ జర్నల్ తయారు చెయ్యి. లేచిన వెంటనే మొదటి పని, గుర్తుండిన కలను ఒక లైన్లో రాయి. తరువాత భావనలు రాయి. భయమా, సంతోషమా, శాంతియా? తర్వాత కీవర్డ్స్, ఎవరు, ఎక్కడ, ఏమి జరుగుతుంది? క్రమంగా నమూనా కనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మాండ భాష, అది నీకు ఏమి చెప్పాలనుకుంటుందో తెలుస్తుంది. లూసిడ్ డ్రీమింగ్ అంటే కలలో ఉండగానే నేను కల చూస్తున్నాను అని తెలుసుకోవడం. ఊహించు, కలలో మేలుకొని ఉంటే నీవు ఏమి చేయవచ్చు? బ్రహ్మాండానికి ప్రశ్నలడగవచ్చు, మార్గదర్శకత్వం కోరవచ్చు, దృష్టి స్పష్టత పొందవచ్చు. ఈ శక్తి కేవలం యోగులది కాదు, నీవు కూడా అభివృద్ధి చేయవచ్చు. నిద్రకు ముందు ఆఫర్మేషన్, నేను ఈ రాత్రి కలలో మేలుకొంటాను. విజువలైజ్, నీవు కల చూస్తూ అందులో ప్రశ్న అడుగుతున్నావు. ఈ అభ్యాసం కొద్ది రోజుల్లోనే నిన్ను లూసిడ్ డ్రీమర్గా మారుస్తుంది. చాలామంది అనుకుంటారు, కలలు యాదృచ్ఛికం. కాదు, నీవు రాత్రి ముందు బ్రహ్మాండానికి ఆదేశమివ్వవచ్చు. ఈ రాత్రి కలలో పరిష్కారం కావాలి, ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. తర్వాత చూడు,
కలలో చిహ్నం వస్తుంది, ఎవరో వ్యక్తి కనిపిస్తాడు, లేక నేరుగా సందేశం వస్తుంది. ఇదే డ్రీమ్ ప్రోగ్రామింగ్. నీవు బ్రహ్మాండంతో సచేతనంగా సంభాషిస్తున్నావు. భయానక కలలు భయం కాదు, దిశ. భయానక కలలు కూడా సందేశాలే. నీవు పారిపోతున్నట్టు కనిపిస్తే బ్రహ్మాండమంటుంది, నీవు ఏదో సత్యం నుండి పారిపోతున్నావు. ఎవరో తరుముతున్నట్టు ఉంటే లోపల ఏదో అన్రిజాల్వ్డ్ ట్రామా ఉంది, ఎదుర్కో. చీకటి ఉంటే ఇప్పుడు నీ షాడో సైడ్ను అర్థం చేసుకో. భయం నుండి పారిపోకు, అర్థం చేసుకో, డీకోడ్ చెయ్యి, మార్చేయి. రాత్రి నిద్రకు ముందు సమయం. నీ మనసు, శరీరం, ఆత్మ ముగ్గురూ ఒకే లైన్లో ఉంటాయి. సచేతన మనసు నెమ్మదిగా శాంతించి అవచేతన మనసు తెరుచుకోవడానికి సిద్ధమవుతుంది. బ్రహ్మాండం నీకు అతి సమీపంలో ఉంటుంది. ఇదే ఆ క్షణము. నీ ఆలోచనలతో వాస్తవికత సృష్టించగలవు. ఎలా? 5 దశల మేనిఫెస్టేషన్ రిచువల్తో చూద్దాం. దశ 1. రోజు శక్తిని శుద్ధి చెయ్యి. నిద్రకు ముందు మొదట రోజును బ్రహ్మాండం ముందు ఉంచు. మాటల్లో లేక మనసులో చెప్పు, ఈరోజు నేను చేసిన మంచి పనులకు ధన్యవాదాలు యూనివర్స్. ఎక్కడ తప్పు చేశానో దాన్ని సరిచేసే అవకాశమివ్వు. రోజంతా ఉన్న అలసట, భయం, చింతలను వదిలేస్తున్నాను. ఇది శుద్ధీకరణ. బ్రహ్మాండం భావోద్వేగంగా ఖాళీ, శుద్ధంగా ఉన్నప్పుడే సమాధానమిస్తుంది. దశ 2. కోరికను బ్రహ్మాండ చెవుల్లో చెప్పు. శాంత మనసుతో నీ అతిపెద్ద కోరికను చెప్పు, కాని ఒక తేడాతో. కావాలి అని కాదు, లభించింది అని. ఉదాహరణ: ధన్యవాదాలు యూనివర్స్, నా ఆర్థిక స్వేచ్ఛ ఇప్పుడు నిజమైంది. థ్యాంక్యూ యూనివర్స్, నా కల ఇప్పుడు నా వాస్తవికత. నేను కల్పించిన ఆ ఇల్లు నాకు లభించింది. ఎందుకంటే బ్రహ్మాండం వైబ్రేషన్ వింటుంది, మాటలు కాదు. థ్యాంక్యూ వైబ్రేషన్ అత్యున్నతమైనది. దశ 3. ఫీల్ ఇట్ రియల్ విజువలైజేషన్ ప్రాసెస్. ఇప్పుడు కల్పన చెయ్యి, కానీ కేవలం చూడకు, అనుభవించు. కోరిక నెరవేరినట్టు ఊహించు. ఎలా అనిపిస్తుంది? ఎక్కడ ఉన్నావు? ఎవరితో ఉన్నావు? ముఖంపై నవ్వా, కన్నీరా? ఆ క్షణంలో నీవు ఏమి చెబుతున్నావు? గది లైట్లు ఆఫ్ చెయ్యి. 5 నిమిషాలు కళ్ళు మూసుకుని ఆ భావనను లోతుగా జీవించు. నీవు అనుభవిస్తే బ్రహ్మాండం సీల్ చేస్తుంది. దశ 4. కమాండ్ ప్లస్ సరెండర్ మెథడ్. అతి ముఖ్యమైన, రహస్యమైన దశ. ఆదేశమివ్వు, తర్వాత వదిలేయి. బ్రహ్మాండానికి చెప్పు, ఇది నా ఉద్దేశం యూనివర్స్, ఇప్పుడు నీవు సంభాళించు. నాకు నీపై పూర్తి విశ్వాసం. నేను కంట్రోల్ చేయడం లేదు, నీవు పని చెయ్యి. ఎందుకంటే నీవు పట్టుకుంటే బ్రహ్మాండం ఆగిపోతుంది, వదిలేస్తే బ్రహ్మాండం సక్రియమవుతుంది. దశ 5. సంభాషణ ముగింపు దివ్యంగా. ప్రతి దివ్య సంభాషణకు ముగింపు కూడా దివ్యంగా ఉండాలి. కొంచెంసేపు శాంతంగా పడుకో. గుండె మీద చెయ్యి ఉంచి చెప్పు, ధన్యవాదాలు యూనివర్స్, ఎల్లప్పుడూ విన్నందుకు. నేను సిద్ధంగా ఉన్నాను, తెరుచుకుని ఉన్నాను, గ్రహిస్తున్నాను. ఇక మొబైల్ లేదు, ఆటంకాలు లేవు. నిద్రలోకి జారుకో. ఇప్పుడు బ్రహ్మాండం తన పాత్ర పోషిస్తుంది. ఈ అదనపు నైట్ రిచువల్స్ను 21 రాత్రులు రోజూ చేస్తే ఆలోచనల శక్తి నిజమవుతుంది. సంయోగాలు, సింక్రనిసిటీలు ప్రతిసారి జరుగుతాయి. మనస్సు శాంతంగా ఉంటుంది, కాని ఆకర్షణ పెరుగుతుంది. బ్రహ్మాండం ప్రతి దిశ నుండి మార్గం చూపిస్తుంది. 21 రాత్రులు బ్రహ్మాండంతో మాట్లాడు. తరువాత చూడు, చమత్కారాలు స్వయంగా నీ వైపు నడుచుకొస్తాయి. ఇలాంటి లోతైన, జీవితం మార్చే మాటలు తెలుసుకోవాలంటే నా లోకంకు ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వు. తదుపరి వీడియో మిస్ కాకుండా ఉండు. ప్రతి వీడియో నీలో నిద్రాణ శక్తిని మేల్కొల్పుతుంది, నీవు జన్మించిన వ్యక్తిగా మారుస్తుంది. మళ్ళీ కలుద్దాం. కొత్త ఆలోచన,